వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తదుపరి బిగ్ ఫైట్ కు తెరలేస్తుంది. వైసీపీని ఎదుర్కోవడమే కాకుండా అధికార కూటమిలోని 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరగబోతుంది? ఈ స్థానిక పోరులో గెలిచేదెవరు, తలపడేదెవరు? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాబోయే స్థానిక సంస్థల సమరం అధికార కూటమికి సరికొత్త సవాల్గా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జెండా ఎగిరేసిన త్రిముఖ బంధం ఇప్పుడు క్షేత్రస్థాయిలో సీట్ల పంపకాల పరీక్ష ఎదుర్కొంటుంది. వైసీపీని గట్టిగా ఢీకొట్టడం ఒక ఎత్తైతే సొంత కూటమిలో సమన్వయం సాధించడం మరొక సవాలు. రాష్ట్ర స్థాయిలో సజావుగా సాగుతున్న ఐక్యత గ్రామ, పట్టణ స్థాయిలకు వచ్చేసరికి కొత్త సమీకరణాలకు దారితీస్తుంది. 4 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకి ప్రతి గ్రామంలోనూ తిరుగులేని సంస్థాగత నిర్మాణం ఉంది. క్యాడర్ బలం ఎక్కువగా ఉండడంతో అత్యధిక స్థానాలు తమకే దక్కాలని టీడీపీ శ్రేణులు సహజంగానే ఆశిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన తన రాజకీయ ప్రాభవాన్ని మరింత విస్తరించుకోవడానికి ఈ ఎన్నికలను వేదికగా భావిస్తోంది. జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా తన ఉనికిని బలోపేతం చేసుకునేందుకు తగిన ప్రాతినిధ్యం కోరుతుంది. లక్షలాది మంది ఆశావహులు పోటీ పడే స్థానిక ఎన్నికల్లో ఈ 3 పార్టీల మధ్య సజావుగా సీట్ల సర్దుబాటు చేయడం నిజంగా కత్తిమీద సాము వంటిదని చెప్పాలి. ప్రధాన ప్రత్యర్థిని ఎదుర్కొనే క్రమంలో ఈ 3 భాగస్వామ్య పక్షాల మధ్య బలమైన మైత్రి అత్యంత ఆవశ్యకంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరిమిత స్థానాలకే సీట్ల కేటాయింపు ముగిసిన స్థానిక పోరులో వేలాది పదవులు అందుబాటులో ఉన్నాయి. గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ వార్డులు ఇలా ప్రతి చోట పోటీ తీవ్ర స్థాయిలో నెలకొంది. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న జనసేన ఈ ఎన్నికల్లో తగినన్ని స్థానాలు సాధించాలని పట్టుదలతో ఉంది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత క్యాడర్ను అసంతృప్తికి గురికాకుండా చూసుకోవడం టీడీపీ అధినాయకత్వానికి పెద్ద సవాలుగా మారింది. జాతీయ స్థాయిలో పొత్తులు వేరుగా ఉన్నప్పటికీ 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ఒకే రాజకీయ క్షేత్రంలో పోటీ పడుతున్నప్పుడు ఇలాంటి ఘర్షణ వాతావరణం సహజమే. పోటీదారుల సంఖ్య విపరీతంగా ఉండడంతో ఏ ఒక్క పార్టీకి కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సులభంగా మారే అవకాశం లేదు. అసమ్మతి రేగకుండా, అసంతృప్తులు వేరే దారి చూసుకోకుండా ఉండేందుకు అధిష్టానాలు ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రజాదరణ, క్షేత్రస్థాయి బలాబలాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని నాయకులు స్పష్టం చేస్తున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూటమి ఐక్యతకు అసలైన పరీక్షగా మారబోతుంది. ఏళ్లుగా కష్టపడిన స్థానిక నాయకులు ఈ ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రత్యర్థి పార్టీకి లాభం చేకూరే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మైత్రిపూర్వక పోటీకి అవకాశం ఇవ్వాలా, లేక ఒకరికే మద్దతు ఇవ్వాలా అనే చర్చలు సాగుతున్నాయి. అధిష్టానాల నిర్ణయాలు క్షేత్రస్థాయి శ్రేణులకు నచ్చేలా వివరించడం స్థానిక నేతలకు సవాలుగా మారింది. రాజీ మార్గాలు వెతికి అందరినీ కలుపుకొని పోవడమే ఇప్పుడు కూటమి ముందున్న ఏకైక పరిష్కారం. గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినా ఆ గెలుపు ప్రమాణాలు ఏమిటనేది రసవత్రంగా మారింది. ఈ సీట్ల సర్దుబాటు ప్రక్రియ సమర్థవంతంగా పూర్తయితేనే కూటమి తన పట్టును నిలబెట్టుకోగలుగుతుంది. పార్టీ వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో కూటమి ఉంది. జనసేన పార్టీ గ్రామీణ స్థాయిలో తన ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలను ఒక అద్భుతమైన అవకాశంగా చూస్తోంది. యువతలో ఉన్న ఆదరణను ఓట్లుగా మలుచుకోవాలంటే స్థానిక సంస్థల్లో పట్టు సాధించడం అత్యంత కీలకమని ఆ పార్టీ భావిస్తుంది. అందువల్లే కీలకమైన స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాలని ఆ పార్టీ నాయకులు గట్టిగా పట్టుబడుతున్నారు. టీడీపీ తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే జనసేన ఆకాంక్షలను గౌరవించాల్సిన రాజకీయ అవసరం ఉంది. ఈ 2 ప్రాంతీయ శక్తుల మధ్య సయోధ్య కుదిరితేనే కూటమి ఆశించిన విజయాలు సాధ్యమవుతాయి. అయితే ఒకరి స్థానాన్ని మరొకరు ఆక్రమిస్తారేమోనన్న అనుమానాలు స్థానిక నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ కూడా తన పరిధి మేరకు ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాల్లో టికెట్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటోంది. 3 పార్టీల క్షేత్రస్థాయి శ్రేణులు కలిసికట్టుగా ప్రచారం చేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. మైత్రిని కాపాడుకుంటూనే తమ పార్టీ బలాన్ని నిరూపించుకోవాలనే తపన ప్రతి నాయకుడిలోనూ కనిపిస్తోంది. స్థానిక పోరులో సాధారణంగా ఉండే వ్యక్తిగత గొడవలు, కుల సమీకరణాలు ఈసారి ఎన్నికల ఫలితాలను
తీవ్రంగా ప్రభావితం చేయవచ్చనే టాక్ వినిపిస్తుంది. ఒకే నియోజకవర్గంలో కూటమిలోని వేర్వేరు పార్టీల అభ్యర్థులు బలంగా ఉన్న చోట టికెట్ కేటాయింపు పెద్ద చిక్కుముడిగా మారింది. సీటు దక్కని నాయకులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగితే కూటమి ఓటు బ్యాంకు చీలిపోయే ప్రమాదం ఉందనే టాక్. వైసీపీ కూడా కూటమిలోని ఈ అసంతృప్తులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని వ్యూహాలు రచిస్తుందన్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి స్థానాన్ని కూడా కూటమి నాయకత్వం అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోంది. స్థానిక బలాబలాలను అంచనా వేయడానికి ఇప్పటికే అంతర్గత సర్వేలు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల పంపకం జరుగుతుందని స్పష్టం చేస్తూ ఆశావాహులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నాయకులు క్షేత్రస్థాయిలో ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు పంపడానికి ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమన్వయ ప్రక్రియ ఎంతవరకు సఫలీకృతమవుతుందనేది త్వరలోనే తేలనుంది. ప్రధాన ప్రతిపక్షాన్ని సమర్థవంతంగా నిరోధించడంతో పాటు సొంత భాగస్వాముల మధ్య సజావుగా సీట్ల సర్దుబాటు చేయడం అధికార కూటమికి పెద్ద పరీక్షే. నాయకుల వ్యక్తిగత ప్రతిష్టలు, పార్టీ విస్తరణ ఆకాంక్షలు పక్కన పెట్టి కూటమి ధర్మాన్ని పాటించడం ఇక్కడ అత్యవసరం. రాజీ పడే ధోరణి లేకపోతే స్థానిక స్థాయిలో గందరగోళం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనే టాక్. ఈ రాజకీయ పరీక్షలో కూటమి ఎలా నెగ్గుకొస్తుందో అని రాష్ట్ర ప్రజలు, విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. సర్పంచ్ స్థాయి నుండి కార్పొరేషన్ స్థాయి వరకు ప్రతి పదవికి తీవ్ర పోటీ నెలకొనడం ఈ ఎన్నికల ప్రాధాన్యతను పెంచింది. వచ్చే 5 ఏళ్ల రాజకీయ భవిష్యత్తుకు ఈ స్థానిక ఎన్నికల ఫలితాలే పునాదిగా మారబోతున్నాయి. అధికార బలం, మైత్రి బంధం రెండింటినీ ఉపయోగించి విజయం సాధించాలని కూటమి వ్యూహరచన చేస్తోంది. శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూనే అసంతృప్తిని చల్లార్చడంపైనే కూటమి విజయం ఆధారపడి ఉంటుంది. చివరికి ఈ స్థానిక పోరులో ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.